హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ అయిన బిట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. సో అవేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వెన్ ద పిస్టన్ ఈజ్ ఎ టీడీసీ, పిస్టన్ అనేది సిలిండర్లో టీడీసీ టాప్ డెడ్ సెంటర్ దగ్గర ఉన్నప్పుడు ద వాల్యూమ్ అబౌవ్ ది పిస్టన్ ఇన్ ద కంబషన్ ఛాంబర్, ఈ కంబషన్ ఛాంబర్లో ఈ వాల్యూము ఏదైతే ఉందో పిస్టన్ మీదన దాన్ని ఏమని పిలుస్తారు? మనకి ఫస్ట్ది ఆప్షన్స్ స్వెప్ట్ వాల్యూమ్, కంప్రెషన్ రేషియో, క్లియరెన్స్ వాల్యూమ్ అండ్ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ టాప్ డెడ్ సెంటర్ బాటమ్ డెడ్ సెంటర్ మధ్య ఈ పిస్టన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ టాప్ డెడ్ సెంటర్కి అబోవ్ ఉన్న టోటల్ వాల్యూమ్ని మనం ఇక్కడ క్లియరెన్స్ వాల్యూమ్ అని పిలుస్తాము. ఓకే, సో ఇప్పుడు ఈ క్లియరెన్స్ వాల్యూమ్తో పాటు మిగతా ఏవేవి ఉన్నాయో వాటి గురించి కూడా తెలుసుకుందాం. స్వెప్ట్ వాల్యూమ్ అంటే ఏంటి? స్వెప్ట్ వాల్యూమ్ అంటే మనకి వాల్యూమ్ ఏదైతే ఉందో ఈ వాల్యూమ్ మొత్తాన్ని, అంటే అది బీడీసీ నుంచి టీడీసీకి వెళ్తుంది కదా, సో వెళ్ళినప్పుడు ఎంతైతే వాల్యూమ్ ఉందో ఆ టోటల్ వాల్యూమ్ని మనం స్వెప్ట్ వాల్యూమ్ అంటాం. అంటే ఇక్కడ ఇంకో విధంగా చెప్పాలి అంటే, ఈ టోటల్ ఏరియాలో ఉన్న వాల్యూమ్ని మనం స్వెప్ట్ వాల్యూమ్ అని పిలుస్తాం, ఇక్కడి నుంచి ఎక్కడి వరకు. ఇంకో విధంగా ఏంటి అంటే, దీని యొక్క టోటల్ ఏరియా మల్టిప్లైడ్ బై దాని యొక్క స్ట్రోక్ లెంగ్త్, అది మనకి స్వెప్ట్ వాల్యూమ్ అవుతుంది. రెండోది ఏంటి? కంప్రెషన్ రేషియో అంటే ఏంటి? సో కంప్రెషన్ రేషియో అంటే మనకి ఆ టోటల్ వాల్యూమ్ టు ది క్లియరెన్స్ వాల్యూమ్, ఈ రెండిట్లకి మధ్య ఉన్న రేషియోని మనం కంప్రెషన్ రేషియో అని పిలుస్తాము. ఓకే, అండ్ క్లియరెన్స్ వాల్యూమ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, టాప్ డెడ్ సెంటర్ మీద ఏదైతే వాల్యూమ్ ఉందో అది క్లియరెన్స్ వాల్యూమ్ అని చెప్పి. నెక్స్ట్ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అంటే ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ మనం సక్షన్ స్ట్రోక్లో తీసుకుంటాం కదా, సో దానికి అండ్ దాని యొక్క స్వెప్ట్ వాల్యూమ్కి మధ్య ఉన్న రేషియోని వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అని పిలుస్తాము. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, టాప్ డెడ్ సెంటర్ మీద ఉన్న వాల్యూమ్, పిస్టన్ మీద అబోవ్ ఉన్న వాల్యూమ్ని ఏమంటాము? క్లియరెన్స్ వాల్యూమ్ అని పిలుస్తాము. ఓకే, సో ఆప్షన్ వచ్చేసరికి సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, కనెక్టింగ్ రాడ్ ఈజ్ అటాచ్డ్ టు ది పిస్టన్ బై. సో కనెక్టింగ్ రాడ్ అనేది పిస్టన్కి దేంతో అటాచ్ చేస్తారు? ఫస్ట్ది బేరింగ్ ఆప్షన్స్, సెకండ్ది బోల్ట్, మూడోది వ్రిస్ట్ పిన్, నాలుగోది కప్లింగ్. ఓకే, సో బేరింగ్ అనేది మనకు తెలుసు, అదొక సపోర్టింగ్ అండ్ అది రొటేటింగ్. ఓకే, సో ఇక్కడ ఈ పిస్టన్ని కనెక్టింగ్ రాడ్ని కనెక్ట్ చేయము దీంతో, అండ్ బోల్ట్తో కూడా కనెక్ట్ చేయము, అండ్ కప్లింగ్తో కూడా కనెక్ట్ చేయము. సో మనం కనెక్ట్ చేసేది ఏంటి? వ్రిస్ట్ పిన్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక పిన్ ఉంది కదా, సో ఈ కనెక్టింగ్ రాడ్కి అండ్ ఈ పిస్టన్కి మధ్యలో ఒక పిన్, దాన్ని మనం వ్రిస్ట్ పిన్ అంటాము, లేదా దాన్నే గర్జన్ పిన్ అని పిలుస్తాము. ఓకే, సో మీకు ఇది ఇందులో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సి, రిస్ట్ పిన్. ఓకే, దీన్నే మనం గర్జన్ పిన్ అని కూడా అనేది పిలుస్తాము. ఓకే, సో ఇది ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ అయిన బిట్స్, ఇంకా మిగతా బిట్స్ కూడా తర్వాత చూద్దాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.